హలో బిజీ గాయ్స్, ఈరోజు మనం వచ్చాం మహారాష్ట్రలోనే ఫేమస్ రీసెంట్గా పాపులర్ అయిన లోహగఢ్ ఫోర్ట్కి. మరాఠా చరిత్రలో ఈ కోటకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. టూరిస్టులు కానీ ట్రెక్కింగ్ లవర్స్ కానీ ఈ కోటకి ఎక్కువ రావడానికి మేజర్ కారణం ఏంటంటే స్ట్రక్చరు అలాగే ఉంది. దీన్ని దాదాపుగా 10వ శతాబ్దంలో కట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్ట్రక్చర్ పడిపోకుండా అలాగే ఉందన్నమాట. దట్ ఈస్ ద మేజర్ అట్రాక్షన్ ఆఫ్ లోహగఢ్ ఫోర్ట్. ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే ఈ ఫోర్ట్ని ఈజీగా క్లైమ్ చేయొచ్చు. అదే పక్కన ఉన్న వీసాపూర్ ఫోర్ట్ అయితే రాళ్ళ మీద గుట్టల మీద ఎక్కేలేకి పులుసు కారిపోయింది. అదే ఈ ఫోర్ట్ అనుకోండి, లోహగఢ్ ఫోర్ట్ జస్ట్ స్టెప్స్ ఉంటాయి, అన్ని సాలిడ్ స్టెప్స్ ఏను, జస్ట్ ఒక 20 minutes క్లైమ్ చేస్తే పైకి వచ్చేస్తాం అనమాట. సో ఈజీ ట్రెక్కింగ్. కోట పై భాగానికి వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్. ఈరోజు విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. అంటే ఎప్పుడూ ఇది ఫాగ్తో కవర్ అయ్యే ఉండేది ఈ ఫోర్ట్, ఈ లోనావాలా ఏరియా మొత్తం. కానీ ఈరోజు ఇంకొంచెం ఎక్కువ ఉంది. మామూలుగా అయితే ఫర్ ఎవరీ ½ an hour ఫాగ్ కొంచెం బ్రేక్ ఇచ్చింది అనమాట ఫోటోలు తీసుకోవడానికి అలాగా. యాక్చువల్లీ ఈ ఫోర్ట్కి ఇటువైపు మనకి పావనా లేక్, తర్వాత టికోనా ఫోర్ట్ అవన్నీ కనిపిస్తాయి. వ్యూ చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ ఈరోజు ఫుల్గా ఫాగ్ ఉండడం వల్ల మనకేం కనిపించడం లేదు. లోహగఢ్ ఫోర్ట్ చరిత్ర విషయానికి వస్తే దీన్ని దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించారు. చాలా రాజ్యాల తర్వాత మరాఠా రాజ్యంలో కలిసింది. మరాఠా రాజ్యంలో దీన్ని ధనాగారంగా యూజ్ చేశారు. అందుకే ఈ ఫోర్ట్ని ఇంత సాలిడ్గా కట్టారనమాట. దీన్ని కాంకర్ చేయడం కూడా చాలా కష్టం. 1818లో జరిగిన ఆంగ్లో మరాఠా వార్ తర్వాత ఈ కోట బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే ఈ కోట ఫాగ్ లేకపోతే ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఈ పిక్చర్స్ తీసారనమాట. यहाँ पे भी एक गुरु है। हाँ वो तो मैंने ना जो हाथी दिख रहा था ये कितना बुढ़ा త్రీ PM వరకే ఈ కోటకి ఎంట్రీ ఉంటుంది. 3 తర్వాత టికెట్స్ క్లోజ్ చేసేస్తారు. ఈవెన్ కోట పైన కూడా 5 వరకే విజిబిలిటీ ఉంటుంది. 5 తర్వాత సెక్యూరిటీ వాళ్ళు కిందకి పంపించేస్తారు. ఈ ఫోర్ట్కి టూరిస్టులు ఎక్కువగా రావడానికి ఇంకో మేజర్ రీజన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. చక్కగా పూణే లోనావాలా లోకల్ ఎక్కి వచ్చేసేయచ్చు. లోనావాలా వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. లోనావాలా ముందు స్టేషనే మాలావ్లి అని ఒకటి ఉంటుంది, అక్కడ దిగేసేసేయచ్చు. స్టేషన్ నుంచి ఫోర్ట్ వరకు ఆటోస్ ఉంటాయి. పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ 6-7 kilometers ఉంటుంది. మేము బ్యాచులర్స్గా ఉన్న టైంలో అయితే ఈ 7 kilometers కూడా బై వాకే వెళ్ళేవాళ్ళం. దారిలో మనకు బాజే వాటర్ ఫాల్స్ అది కనిపిస్తుంది కదా, అదే బాజే వాటర్ ఫాల్స్. అలాగే పక్కనే బాజే కేవ్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక 2-3 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 hours వెళ్ళిపోవచ్చు పైకి. కానీ ఇప్పుడు పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి మేమైతే బై ఆటోనే వెళ్ళాం. బాజే కేవ్స్ అని పక్కనే ఉంటాయి, చాలా ఫేమస్. కానీ రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ జరగటం వల్ల ఆ స్టెప్స్ మీద మట్టి పడిపోయిందంట. సో ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి ఇంకో ఫోర్ట్ ఉంటుంది, అదే వీసాపూర్ ఫోర్ట్. అది కొంచెం డిఫికల్ట్ ట్రెక్కింగ్. పిల్లలతోనూ లేడీస్తోనూ ఎక్కడం కొంచెం కష్టం. రాళ్ళు గుట్టలు ఉంటాయి, పైకి వర్టికల్గా ఎక్కాలి. సో పిల్లలు ఫ్యామిలీస్తో అయితే ఐ డోంట్ రికమెండ్ దట్ ఫోర్ట్. మనం వచ్చిన గ్రూప్ని బట్టి కూడా ఉంటుంది. గ్రూప్ మంచి ఎనర్జెటిక్గా ఉంటే అన్నిటినీ ఒకే రోజు కవర్ చేయొచ్చు. లైక్ బాజే వాటర్ ఫాల్స్, బాజే కేవ్స్, వీసాపూర్ ఫోర్ట్, లోహగఢ్ ఫోర్ట్.
మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5-6 కల్లా అన్నీ కంప్లీట్ చేసేయచ్చు. అగైన్ ఇట్స్ బేస్డ్ ఆన్ టీమ్ ఎనర్జీ. 2023లో అనుకుంటా ఆల్ 4 ఒకే రోజు కంప్లీట్ చేసాం. మరి ఆ రోజుల్లో మన డెడికేషన్ అలా ఉండేది. హోప్ యూ లైక్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నమస్తే పూణేని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.